ముగియడంతో మొత్తానికి ఎన్నికల కమిషన్ కొన్ని నిబంధనలు విధించడం జరిగింది. వైన్ షాపుల దగ్గర నుంచి అన్ని కూడా మూతపడేలాగా కొన్ని ఆదేశాలు జారీ చేయడం జరిగింది. ప్రలోభాలకు గురి చేయకుండా అన్ని చర్యలు తీసుకున్నామని చెప్తుంది. ఇక మరో బ్రేకింగ్ చూస్తే ఎన్నికల ప్రచారం ముగియడంతో తాయిలాల పర్వం మొదలైంది. పార్టీలన్నీ ఓటర్లకు డబ్బులు పంపిణీ చేస్తున్నాయన్న ప్రచారం జోరుగా జరుగుతుంది. ఇప్పటికే కోట్లాది రూపాయల నగదును అధికారులు సీజ్ చేశారు కూడా. వికారాబాద్ జిల్లా పూడూరు మండలం చేలాపూర్ గ్రామంలో అధికార పార్టీపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కారు గుర్తుకే ఓటేస్తామని ఓటర్లతో ప్రమాణం చేయించుకుని ఓటుకు 1000 రూపాయలు పంచుతూ చేలాపూర్ ఎంపీటీసీ రామకృష్ణారెడ్డి కెమెరా కంటికి చిక్కారు. గ్రామంలో ఉన్న ఓటర్లను తమ ఇంటికి పిలిపించుకున్న ఎంపీటీసీ ఓటు కోసం దైవ ప్రమాణం చేయించుకున్నట్టు తెలుస్తుంది. దేవుడు తోడు కారు గుర్తు కొట్టేస్తా అందరికి అంతే అన్నీ తీసుకుంటుంది. ఊకే చెప్పు నేను చెప్పాల్సిన చెప్పు తొందరగా ఎన్నికల ప్రచారం ముగియడంతో తాయిలాల పర్వం మొదలైంది. పార్టీలన్నీ ఓటర్లకు డబ్బులు పంపిణీ చేస్తున్నాయన్న ప్రచారం జోరుగా జరుగుతుంది. ఇప్పటికే కోట్లాది రూపాయల నగదును అధికారులు సీజ్ చేశారు కూడా. వికారాబాద్ జిల్లా పూడూరు మండలం చేలాపూర్ గ్రామంలో అధికార పార్టీపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కారు గుర్తుకే ఓటేస్తామని ఓటర్లతో ప్రమాణం చేయించుకుని ఓటుకు 1000 రూపాయలు పంచుతూ చేలాపూర్ ఎంపీటీసీ రామకృష్ణారెడ్డి కెమెరా కంటికి చిక్కారు. గ్రామంలో ఉన్న ఓటర్లను తన ఇంటికి పిలిపించుకున్న ఎంపీటీసీ ఓటు కోసం దైవ ప్రమాణం చేయించుకున్నట్టు తెలుస్తోంది. దేవుని తోడు దేవుని తోడు అను కారు గుర్తు కొట్టేస్తా ఏంటిది అది ఇవ్వకపోతే నీ కొడుకులకి ఇస్తా కోడండి ఇస్తా ఎల్లైతే ఎల్లైకి ఇస్తా ఈ దాంట్లో అమ్మకి ఇస్తా వస్తుంది ఇది